ఇక మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పరిధి కౌకూర్లో జరిగిన నేపాలీ గ్యాంగ్ చోరీ కేసులో మొత్తం 7గురు పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రొఫెసర్ దంపతులు మురళీమోహన్, విజయలక్ష్మికి మత్తుమందిచ్చి మరీ దోపిడీకి పాల్పడింది నేపాల్ ముఠా. ఇక 70 తులాల బంగారం, వెండి, 30,000 నగదు దోచుకెళ్లారు. వెళ్తూ సీసీ కెమెరాలను ధ్వంసం చేసింది నేపాల్ దోపిడీ ముఠా. ఇక మత్తు నుంచి తేరుకున్న దంపతులు అరుపులు వేయడంతో స్థానికులు గమనించారు. ఇంటి తలుపులు తెరిచి దంపతులను కాపాడారు. ఘటనా స్థలాన్ని మల్కాజ్గిరి సిపి సుమతి పరిశీలించారు. కౌకూర్లోని దంపతులు మురళీమోహన్, విజయలక్ష్మి ఇంట్లో గత నెల 24న సబీనా రాజేష్లు పని మనుషులుగా చేరారు. అయితే వారం రోజుల క్రితమే సబీనా రాజేష్లను పని మానేయాలని ప్రొఫెసర్ దంపతులు చెప్పారు. ఇక సబీనా రాజేష్లు గుట్కాలు తింటుండడంతో నచ్చని ప్రొఫెసర్ దంపతులు వారిద్దరిని పని మానేయాలని చెప్పారు. అయితే ఎలాగైనా వెళ్లిపోయే ముందు దోపిడీ చేయాలని సబీనా రాజేష్లు భావించారు. ప్లాన్ ప్రకారం మరో 5గురిని బర్త్డే పార్టీ పేరుతో ఇంటికి పిలిచారు. ఇక అందరూ కలిసి ప్రొఫెసర్ దంపతులపై దాడి చేశారు. వారికి మత్తు మందిచ్చారు. ఇక తర్వాత దంపతులిద్దరిని తాళ్లతో కట్టేసి బెడ్రూమ్లో పడేసి చోరీకి తెగబడ్డారు. ఇంట్లో ఉన్న 70 తులాల బంగారు ఆభరణాలు, డైమండ్ నెక్లెస్, 20 తులాల వెండితో పాటు 30,000 రూపాయల నగదు, $3,000 విలువైన పట్టు చీరలను కూడా ఎత్తుకెళ్లారు. ఇక నేపాలీ గ్యాంగ్ సోమవారం రాత్రి చోరీ చేసి పారిపోయాక మరుసటి రోజు మంగళవారం మధ్యాహ్నం ప్రొఫెసర్ దంపతులు మత్తులో నుంచి స్పృహలోకి వచ్చారు. వారు కట్లు విప్పుకొని పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మరో నేపాలీ గ్యాంగ్ దోపిడీ ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఇక ప్రొఫెసర్ దంపతుల ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. క్లూస్ టీంతో ఆధారాలు సేకరించారు. టీవీపై ఫింగర్ ప్రింట్స్ గుర్తించారు. ఇక ఆ ఫింగర్ ప్రింట్ ను 3 ఏళ్ల క్రితం మొయినాబాద్ పిఎస్ పరిధిలో జరిగిన దోపిడీ కేసులో ప్రధాన నిందితురాలు మీనా బాదురీదిగా తేల్చారు పోలీసులు. ప్రస్తుతం పరారీలో ఉన్న నేపాల్ గ్యాంగ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. వాళ్ళ ప్లాన్ ప్రకారంగా 6:30 ఒక కేక్ కట్ చేశారంట. వచ్చి మా బావగారికి, మా చెల్లెకు కేక్ ఇచ్చారంట. అది కేక్ కూడా ఫేస్కి పెట్టుకొని వచ్చారంట. ఇచ్చినందుకు 500 డబ్బులు కూడా ఇచ్చారంట. వెళ్ళారంట. మేము డిన్నర్ చేసుకుని వీళ్ళు డిన్నర్ 8 o'clock స్టార్ట్ చేశారు. ఆ టైంలో వెనక నుంచి వచ్చి వాళ్ళు మా సిస్టర్ని గ్లౌజెస్ పెట్టుకొని ఆమెను మొత్తం గొంతు టేప్ వేసేసాడు. వాడు అది చేసాడు. మా బావగారి మీద డైనింగ్ టేబుల్ కింద పడేసి ఆయన మీద ఇద్దరు కూర్చొని లిక్విడ్ తాగిపించారు. అట్లా అదంతా అయిపోయింది. అది అయినాక వాళ్ళను మీరు చెప్పిరంట మీరు ఏం చేయదు మమ్మల్ని, మీకు ఏం కావాలనో మీరు తీసేసుకోండి అంటే వీళ్ళు ఇద్దరు తీసుకుపోయి రూమ్లో ఒక బెడ్రూమ్ వేసి అన్ని కట్లు కట్టేసి మొత్తం అది చేసి మెయిన్లు అన్ని బంద్ చేసారు. టార్చ్తోని గోల్డ్, సిల్వర్, క్యాష్ ఏముందో తీసుకున్న వెహికల్ కూడా ఉండే అది కూడా తీసుకొని పారిపోయారు. 75 తులాస్ అనుకుంటున్నాను. ఆమెకి రికవర్ కాలేదు. 75 తులాస్ డైమండ్ నెక్లెస్, కెమెరాలు. మా బావగారు మా సిస్టర్ ఉంటుంది. వీళ్ళు ముగ్గురు కాక 4 మగవాళ్ళు కూడా ఉన్నారు. బయట నుంచి వచ్చారంట. ఇక సిల్వర్ ఒక 20 kgs దాకా పోయింది. $3,000 ఒక 30,000 క్యాష్ ఉంటాయంట. ఇక ఫోన్ కూడా ఎత్తుకపోయారు. కార్డ్స్ అన్నీ ఎత్తుకపోయారు. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పరిధి కౌకూర్లో జరిగిన నేపాలీ గ్యాంగ్ చోరీ కేసులో మొత్తం 7గురు పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇక ప్రొఫెసర్ దంపతులు మురళీమోహన్, విజయలక్ష్మికి వారు మత్తుమందిచ్చి దోపిడీకి పాల్పడింది ఈ నేపాల్ ముఠా. ఇక 70 తులాల బంగారం, వెండి, 30,000 నగదు దోచుకెళ్లారు. వెళ్తూ సీసీ కెమెరాలను ధ్వంసం చేసి వెళ్లారు ఈ నేపాల్ ముఠా. ఇక మత్తు నుంచి తేరుకున్న దంపతులు అరుపులు వేయడంతో స్థానికులు గమనించారు. ఇంటి తలుపులు తెరిచి దంపతులను కాపాడారు. ఘటనా స్థలాన్ని మల్కాజ్గిరి సిపి సుమతి పరిశీలించారు. ఇక కౌకూర్లోని దంపతులు మురళీమోహన్, విజయలక్ష్మి ఇంట్లో గత నెల 24న సబీనా రాజేష్లు పని మనుషులుగా చేరారు. అయితే వారం రోజుల క్రితమే సబీనా రాజేష్లను పని మానేయాలని ప్రొఫెసర్ దంపతులు చెప్పారు. ఇక సబీనా రాజేష్లు గుట్కాలు తింటూ ఉండడంతో నచ్చని ప్రొఫెసర్ దంపతులు వారిద్దరిని పని మానేయాలని చెప్పారు. అయితే ఎలాగైనా సరే వెళ్లిపోయే ముందు దోపిడీ చేయాలని సబీనా రాజేష్లు భావించారు. ప్లాన్ ప్రకారం మరో 5గురిని బర్త్డే పార్టీ పేరుతో ఇంటికి పిలిచారు. ఇక అందరూ కలిసి ప్రొఫెసర్ దంపతులపై దాడి చేశారు. వారికి మత్తు మందిచ్చారు. తర్వాత దంపతులిద్దరిని తాళ్లతో కట్టేసి బెడ్రూమ్లో పడేసి చోరీకి తెగబడ్డారు. ఇక ఇంట్లో ఉన్న 70 తులాల బంగారు ఆభరణాలు, డైమండ్ నెక్లెస్, 20 తులాల వెండితో పాటు 30,000 నగదు, $3,000 విలువైన పట్టు చీరలను వాళ్ళు ఎత్తుకెళ్లారు.